ఆ టైంలో వాళ్ళే అడుగుతారా? అడిగిస్తారా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? కాంప్రమైజ్ అవ్వాలి, కమిట్మెంట్లు అనేవి చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతారా వాళ్ళే? మధ్యలో ఉంటారా మీడియేటర్‌లుగా సినిమా వాళ్ళు? ఎలా ఉంటుంది అసలు? మాకైతే అసలు నాకైతే ఐ డోంట్ నో అండి. ఇప్పటి వరకు అసలు ఏంటి అనేది నేను పెద్ద వాటి మీద మైండ్ పెట్టను. వస్తే చేస్తా, లేకపోతే దేవునికి 100 నమస్కారాలు పెడతారు. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అనుకునే మైండ్లో ఉండేదాన్ని. మాకైతే అప్పుడు మాకు డేట్స్ చూస్తానికి మేనేజర్ ఉండేవాళ్ళు. వాళ్ళు అమ్మనే మాట్లాడుకునేవాళ్ళు. నా వరకు నా చెవుల వరకు ఏది మనకు రాదు. అంతవరకు అసలు వాళ్ళు తయారు. సినిమా పోయింది, ఈ అవకాశం నీకు పోయింది వాణి అనేవాళ్ళు. ఆ తర్వాత నాకు ఒక 18-19 ఇయర్స్ వచ్చినాక నాకు అర్థమైంది ఎందుకు పోతున్నాయి క్యారెక్టర్స్ అని. సో నేనేం పెద్ద దాన్ని మైండ్ చేసుకోలేదండి. తమిళ్లో ఒక మంచి సినిమా భానుప్రియ గారి సిస్టర్ చేసింది, ఎంగ ఊరు పట్టకారన్ అని. సూపర్ డూపర్ హిట్ అయింది. ఆర్డి భాస్కర్, ఇళయరాజా గారి వాళ్ళ బ్రదరు ప్రొడ్యూసర్ అనమాట. రామరాజు గారు అయితే నళిని హస్బెండ్. అసలు కుట్టి బి సరోజాదేవి అని చెప్పిన ఆ గెటప్లో మొత్తం వేస్తే వండర్ఫుల్గా వచ్చింది. సో భాస్కర్ గారిది అక్కడ కమాండింగ్, ఇళయరాజా గారి వాళ్ళ బ్రదర్ది. అవకాశం మనకి పోయింది. అర్థమైందా ఎందుకు పోయిందని? 100% అర్థం. ఏంటి అసలు? ఏం రీజన్ అక్కడ? ఇంకేమి ఓపెన్గా చెప్పేది ఎందుకు పోయిందంటే వాళ్ళకి ఇష్టానికి మనం ఉండమని. లొంగిపోలేదు మీరు, ఒప్పుకోలేదు. సో మంచి సినిమా. తర్వాత మేము ఆ టీ నగర్లో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పోస్టర్లు చూసి ఈ సినిమా ఉంటే బాగుండేది కదా అని బాగుండేదా? ఓకే, మనకి అమ్మ ఉంది, అన్నయ్య ఉన్నాడు, అక్క ఉంది, కావాల్సిందే టైం టు టైం వెళ్తుంది, మంచి ఎక్సర్సైజు, డ్యాన్స్ అన్నీ. ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది అంటే అంటే నేను ఇష్టంగా రాలేదు సినిమాల్లోకి. నేను ఒక సావిత్రి అవ్వాలనో, నేను ఒక రాధ అవ్వాలనో, విజయశాంతి అవ్వాలనో నాకు అసలు లేదు, ఆలోచన నాకు లేదు. ఏదో శారదా గారు చూడగలి అమ్మాయి బాడీ ఫిజిక్ బాగుంది, ఆర్టిస్ట్ని చేయండి అన్నారు. నువ్వు హీరోయిన్ పోతావంట అన్నారు. అన్నీ వాళ్ళే చేశారు కాబట్టి ఇప్పుడు నా ఇష్టంగా నేను చేస్తే బాధపడేదాన్నేమో. అసలు అవగాహన లేదు నాకు, సినిమాలంటే ఏంటో తెలియదు, ఈ పేరు ప్రఖ్యాతులు అంటే ఏదో. పోనీ ఈ సినిమాలు చేసినాకేమన్నా నేను ఏపీ వెళ్ళటం కానీ, అప్పట్లో ఆంధ్ర వెళ్ళటం కానీ, లేదా పబ్లిక్లోకి వెళ్ళటం కానీ తెలియదు. ఇంత క్రేజ్ ఇప్పుడంటే సోషల్ మీడియాలో క్రేజ్ అంటే తెలిసింది కాబట్టి ఎగబడుతున్నారు. అప్పుడు మాకేం తెలియదు. ఈ కుటుంబము నలుగురే, బయట ఎప్పుడు నేను పబ్బులకు పోయింది లేదు, ఫంక్షన్లకి బయటికి వెళ్ళింది లేదు. ఏదైనా 100 days ఫంక్షన్స్కి ఏదైనా ఉన్నా కూడా అమ్మ అన్నయ్యతో వెళ్ళటము, ఆ ఫంక్షన్ అయిపోయిన 5 నిమిషాలకి అందరూ దండం పెట్టడం, కారు ఎక్కడం, రావటం. సో ఇట్లా సిచ్యువేషన్లో ఏమైనా తెలుస్తుంది మనకి. మీరు అవన్నీ మిస్ అయిపోయాను అని అనుకున్నారా? అంటే ఇలాంటి ఒక బ్యానరు, లేకుంటే ఇలాంటి హీరో, అలాంటి ఒక గొప్ప దర్శకుడు అనుకున్నాను. చేయలేనప్పుడు అనుకున్నాను నేను. చేయలేనప్పుడు యాక్చువల్లీ అక్క మొగుడులో సుహాసిని గారి క్యారెక్టర్ ఏం చేయాల్సింది. అప్పారావు గారు ఫస్ట్ సుహాసిని క్యారెక్టర్ దివ్యవాణి అని చెప్పని అన్నారు. తర్వాత చూస్తే నలుగురు సిస్టర్లో నా క్యారెక్టర్ ఇట్లా. అప్పట్లో ఏం తెలిసేది, స్టోరీ చెప్పేవాళ్ళం, 10 సినిమాలు బిజీగా చేసుకునేవాళ్ళం. రాజశేఖర్ గారు పక్కన. తర్వాత కట్ చేస్తే సుహాసిని గారు, క్రాంతి కుమార్ గారిది. ఇదేంటండి అమ్మాయి అంటే, ఆ అమ్మాయి చిన్న ఫేస్గా ఉంది, చిన్న ఏజ్గా ఉంది, మళ్ళీ నెక్స్ట్ సినిమాలో చేస్తారు అని అడ్వాన్స్ అయిపోయి రేపు షూటింగ్ అన్నాక ఇవాళ తెలిసినప్పుడు ఏమనేవాళ్ళం. అప్పట్లో మీడియాలు లేవు, ఇంత అల్లరి లేదు, ప్రెస్లో ఏమైనా ఉందంటే ఫిలిం ఛాంబర్లోకి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాలి, దోషులుగా వాళ్ళ ముందు ఉండాలి. బ్యాడ్ ప్రాపగండం చేసేవాళ్ళు. ఉండే అవకాశాలు కూడా పోతే ఏమోనని చెప్పని అమ్మ వాళ్ళకి ఒక ఇంటెన్షన్ ఉండేది. సో అట్లా చాలా వరకు. అలానే లేడీ స్పెషల్ వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది, జంజాల గారిది. అక్కడ కొన్ని పెద్ద తలకాయలు, నెట్వర్క్లు, ఏం చేస్తాం. ఇన్సైడ్ అదే సినిమాకి సంబంధించిన 100% నా వరకు అయితే అదేనండి. కానీ నాకు ఉన్న అదృష్టం ఏంటంటే నా వరకు ఆ ప్రాబ్లమ్స్ తెచ్చేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు. టప బిజీగా ఈ సినిమా సినిమా చేసుకుని ఆల్రెడీ వచ్చే పేరు వచ్చేసింది పెళ్లి పుస్తకం ద్వారా, ఇంకో కొత్తగా వచ్చేదే ఉంది నాకు. ఇవన్నీ ఇలా అనుకున్నప్పుడు మీకు రావాల్సిన సినిమానో, మీరు హీరోయిన్గా చేయాల్సినటువంటి ఆ ప్రాజెక్టు మిస్ అయిపోయింది, ఇంకా వేరే వాళ్ళు చేశారనుకున్నప్పుడు, ఆ తర్వాత ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత పేరు, విపరీతమైన పేరు, ఫేమ్ అనేది ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళని కలిసినప్పుడు అలా మాట్లాడుకోవడంలో ఎప్పుడైనా తెలిసిందా? అంటే దివ్యవాణి చేయాల్సిన క్యారెక్టర్ మీరు చేశారు అనేది ఇంటరాక్షన్లో వచ్చిందా? మీతో ఎవరైనా చెప్పారు? ఆమెని నేను ఇది మన చాలా గేమ్ షోస్లో చేసాము. ఒకసారి మేమిద్దరం ఫ్లైట్లో వస్తా చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు మిస్టర్ పెళ్ళాం మీరు చేయాల్సింది నేను చేశానని వచ్చినప్పుడు బాపు గారు పెళ్లి పుస్తకం సినిమా అమ్మాయికి అప్పట్లో డీవీడీలో డెక్కులు ఉన్నాయి, 100 సార్లు చూపించారట, ఇలానే కావాలని. తర్వాత నేను రాధాగోపాలం చేశాను. రాధాగోపాలం స్నేహగా చెప్పింది, ஐயோ பாப்பு சார் அந்த படம் போட்டுட்டு காட்டிட்டே இருந்தாங்க, இப்படிதான் வேணும் இப்படிதான் வேணும்.
కన్ను ఎవ్వడో అழகா இருக்கோங்கிறது అని చెప్పని స్నేహ మాట్లాడింది. సో అట్లా పోయింది అన్నప్పుడు నాకైతే నేను పెద్దగా ఎప్పుడు బాధ అనిపించలేదండి నాకు. ఎందుకంటే నా తప్పు ఉండో, నా కారణం ఉండో నేను మిస్ అయితే నేను బాధపడాల్సి ఉండేదేమో. అది లేనప్పుడు ఎందుకో నాకెప్పుడు అలానే ఆమె ఈవీవి సత్యనారాయణ గారు, తెనాలి ఆయన మన పద్మక గారి వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ దానికి, సుభాష్ గారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు మాకు. ఆ సినిమా తర్వాత ఊహా గారు చేశారు. చూశాను సినిమా, మంచి క్యారెక్టర్, మనం కూడా చేస్తే బాగుండేదేమో, నా జీవితానికి ఇంకొంచెం ఒక మెట్టు మంచి సినిమాలు రేపు మనం చేసామన్నప్పుడు ఇంకొక మైలురాయిగా ఉండేదేమో కదా అనిపించేదే. కానీ బాధ అయితే పెద్ద నేను ఎప్పుడు బాధపడలేదండి. మరి నేను చెప్పాను కదా ఫస్ట్, నా స్వభావం అది. ఇప్పుడు ఈ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత వచ్చిన తర్వాత మెల్లిగా బెంగాల్ నుంచి ఒకరు, అక్కడ నుంచి ఒకరు, ఇక్కడ నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాలాగా అక్కడ అమ్మ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ దాన్ని రిజైన్ చేశారు. ఒక ప్రొటెస్ట్ లాగా రిజైన్ చేశారు తప్ప నిజంగా ఒక సమస్య ఉంది, సంఘీభావం ప్రకటిద్దాం, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కంప్లైంట్లు చేశారో వాళ్ళకి సంఘీభావంగా ఎందుకు రాలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి హీరోలు కావచ్చు, ఆ స్టార్డమ్ సూపర్ స్టార్ ఉన్న వాళ్ళు? రాలేకపోతున్నారు అని అంటే అది మన అదృష్టం అనుకోవాలి, మన దౌర్భాగ్యం అనుకోవాలి, ఆడదానికి ఉన్న అదృష్టం అనుకోవాలి. అసలు మగవాడే మోరల్ వాల్యూస్ ఆడదానికి ఇవ్వాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే కథ ఇంత దూరం రాదు కదండి. మనం బ్రతిమలాడే ఎక్కడ చేయించుకుంటే వాళ్ళ బాధ్యత అనుకోవాలి. నిజంగా మనసులో పెయిన్ ఉన్నప్పుడు, ఈరోజు కలకత్తాలో ఒక డాక్టర్కి సంఘటన జరిగిందంటే అది ఘోరాతి ఘోరం, బాధాకరం. ఆ అమ్మాయి పడిన ఆ నరకము, ఆ తల్లిదండ్రులకి ఎంత వేదనో, మనం తల్లిదండ్రులు కాకపోయినా తోబుట్టులు కాకపోయినా మనకి అంత వేదన. కాసేపు 2 రోజులు 3 రోజులు ఆ న్యూస్లో చూపించే దానిని బట్టి అట్రాక్ట్ అవుతున్నాం, చూస్తున్నాం, మర్చిపోతున్నాం. 24 గంటల్లో అటువంటి అభాగ్యులు ఎంతోమంది నలుగుతున్నారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, వాళ్ళకి రాలేదు అంటే మనం తలుపులు కొట్టి వెళ్ళి బాబు రండి మాకు సంఘీభావం తెలపండి అని అనలేం కదండి. వాళ్ళుగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మర్యాదను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు, ఆడదానిని గౌరవించిన వాళ్ళు అవుతారు, ఒక మోరల్ సపోర్టు ఇంకా మనకు దొరికి అటువంటి ప్రాబ్లమ్స్ ముందు రాకుండా ఉండటానికి చూసుకున్న వాళ్ళు అవుతాం. ఇక అది వాళ్ళ సంస్కారానికి వాళ్ళ విజ్ఞతకి మనం వదిలిపెట్టడమే. కానీ చేసే పోరాటం చేస్తూనే ఉండాలి. ఎవరు ఉన్నా చేయాలి, ఎవరు లేకపోయినా చేసినప్పుడే దాని సక్సెస్ని మనం తీసుకురావాలి. భయపడాలండి. ఆడదాన్ని పెళ్ళామైనా సరే తప్పు లేకుండా నువ్వు ఒక మాట మాట్లాడాలంటే మగవాడు భయపడాలి. అటువంటి చట్టాలు రావాలి, అటువంటి ఇమీడియట్ యాక్షన్స్ రావాలి. దుబాయ్లో ఈరోజు ఎందుకంటే ఆడదాన్ని ఒక మాట అనాలంటే భయపడతారు. సిన్సియర్గా ఉండే ఆడవాళ్ళని, 2వ కేటగిరీ ఆడవాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడో వాళ్ళు చెప్తున్నాను కదా, 100కి ఒక 10 మంది అటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు రావాలి, డెఫినెట్గా మార్పు అనేది రావాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ప్రపంచం ఉన్నంతకాలం పోరాటాలని జరుగుతూనే కామన్ అయిపోయింది అంతే. దానిని మనం పెద్దది చేసుకుని ఉంటే బ్రతకలేము, చిన్నది చేసుకొని డోంట్ కేర్ అంటే నష్టపోతూ ఉంటాము. ఈరోజు సిటీ బస్సులో ప్రయాణం చేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉందా అండి? సో దానికి ఏంటి కొన్ని సిస్టమ్స్ తీసుకురావాలి. ఎంతసేపటికి గవర్నమెంట్స్ మారిన తినేవాడు తింటున్నాడు, పౌరుల కోసం వెళ్ళేవాడు వెళ్తున్నాడు, కేరా ప్లాట్ఫామ్గా వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఉద్యమాలు అంటున్నారు. కానీ నిజమైన మార్పు ఎక్కడొస్తుంది? నిజంగా మొన్న ఆగస్టు ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఫ్లాగ్ హోస్ట్ చేసుకున్నారండి. ఏ పార్టీలైనా కూడాను స్కూల్స్లో చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. అసలు నన్ను అడిగితే పబ్లిక్లోకి వచ్చింది అప్పుడే జరిగింది కలకత్తాలో సంఘటన. ఆ డాక్టర్ గురించి, ఆమె ఒక అప్కమింగ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్గా నేషనల్ ఫ్లాగ్ ఎగరేసుకోవాలని ఎలా మనసు అనిపించిందండి నాకైతే. ఒక నేషనల్ ఫ్లాగ్ పెద్దది తీసుకొని నాకు సపోర్ట్ చేసే ఆడవాళ్ళం అందరూ ఆ నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని బోర్న ఏడవాలనిపించింది నడు రోడ్డు మీద కూర్చొని. డిప్యూటీ సీఎంల దగ్గర నుంచి ఫ్లాగ్ హోస్ట్, ఏ భాష అయినా నువ్వు కావచ్చు, ఏ రాష్ట్రమైనా నువ్వు కావచ్చు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు. ఒక్క కాకికి దెబ్బ తగిలిందంటేనే కాకులన్నీ వచ్చి కావు 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 అని ఆ కాకి కాపాడుకుంటున్నాయి. ఒక కుక్కకి రోడ్డు మీద దెబ్బ తగిలిందంటే నోరు లేని జీవాలు, మోరల్ వాల్యూస్ లేనటువంటివి, చట్టాలు లేనటువంటివి, చీపో అని మనం విధులిచ్చడం కూడా వచ్చి అన్నది నేను కుక్కలన్నీ చేరి ఆ కుక్కను కాపాడుకుంటున్నాయి అంటే, ఒక రాష్ట్రంలో ఒక బిడ్డకు జరిగిందంటే
ఈరోజు మణిపూర్లో ఆడవాళ్ళకు జరిగినటువంటి దుస్సంఘటనలు ఎందుకు గవర్నమెంట్స్ బయటికి తీసుకురావట్లేదు? వైనాడులో పడిపోయింది కదా ప్రకృతి, మొత్తం క్షణాల్లో నాశనం అయిపోయింది కదా, ఊళ్ళు కొట్టుకుపోయినాయి కదా, కనిపించకుండా కనుమరుగయ్యాయి. ఏంటి మనిషి బ్రతుకేంటి, మనిషి ఎంతవరకు అనేటువంటి జ్ఞానాన్ని నశింపజేసేటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కనీసం ఒక 10 మంది ఆడవాళ్ళని, ఇప్పుడు మా లాంటి వాళ్ళు బయటికి రావాలంటే ఒక సపోర్ట్ లేకుండా రాలేకపోతున్నారు. కానీ మనసు ఏడుస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నవాళ్ళు, ఒక సీఎం కూతుళ్ళు ఉన్నారు, పిఎం కూతుళ్ళు ఉన్నారు, చక్కగా వాళ్ళతో వచ్చి సెల్యూట్ చేసి నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు. కానీ నీకు మనసులో కొద్దిగా కూడా బాధ లేదా? అరే పక్క రాష్ట్రంలో ఏ తల్లి కన్న బిడ్డో అంత ఘోరాతి ఘోరంగా ఒక 10 ముఖ్యమంత్రులు ఒక్కటైనప్పుడు ఆ స్టేట్లో జరిగింది న్యాయం బయటికి రాదా? ఒక మామూలు ఒక బ్యాడ్ నేమ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కథలుగా చెప్తున్నారు, అమ్మాయికి కొన్ని నిజాలు తెలిసినని, డ్రగ్స్ జరుగుతుందని, బాడీ పార్ట్స్ అక్కడ పోతున్నాయని. ఏం జరిగిందో ఇంతవరకు తీసుకురాలేకపోయే దుస్థితిలో మన భారతదేశం ఉన్నది అంటే ఎటుపోవాలి? ఏం చేయాలి మనం?